మజ్గాన్ డాక్ ఇది కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ. షిప్ బిల్డింగ్ యాక్టివిటీలో ఈ సంస్థ పనిచేస్తుంది. షిప్ బిల్డింగ్, వార్షిప్స్, వాటెవర్ చాలా. ఇట్ హ్యాస్ ఏ హిస్టరీ ఆఫ్ ఆల్మోస్ట్ అదొక 60 అంటే ఆల్మోస్ట్ ఒక 50-60 years ఆఫ్ హిస్టరీ ఉంది. ఈ సంస్థ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో ఏమిటంటే తూత్తుకుడి ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల ఏరియాలో షిప్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి అని. దానికి ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 29,000 crores. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ మనకి, అంటే సాధారణంగా అన్ని విషయాలు బయటకు రావు కదా, అలాగే ఇది కూడా రాలేదు. హెచ్డి హుండై అని విదేశీ సంస్థ రంగప్రవేశం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు రేజింగ్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. యూజువల్గా అన్ని స్టేట్స్ పెడుతూ ఉంటాయి. టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఆహ్వానించడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. పెట్టిన తర్వాత ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థ పక్కకి వెళ్ళిపోయింది. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎందుకు పక్కకి వెళ్ళింది అనే దాని మీద వివరణ అయితే ఏం లేదు ఇప్పటివరకు, నాకైతే అర్థం కాల. అండ్ వచ్చిన ఆరోపణలు ఏమిటి అంటే ఆ సంస్థకి, హెచ్డి హుండై సంస్థకి ప్రయోజనం కలిగించడానికి నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు అనే ఆరోపణలు అయితే వచ్చాయి. ఆరోపణలో వాస్తవాలు మనకు తెలియదు, బట్ దేర్ ఆర్ ఎలిగేషన్స్. అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే కూడా దానికి అవకాశం దక్కలేదు. అంటే బికాజ్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ మేబీ, మనకు తెలియదు. అయితే అది కాదని ఆరోపణలు అయితే ఉంది. సో అక్కడ అవకాశం పోయిన తర్వాత ఈ సంస్థ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ సెర్చ్డ్ ఫర్ ఆపర్చునిటీస్. ఆంధ్రప్రదేశ్ కనపడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పొలిటికల్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఇట్ ఈజ్ అన్ ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై టీడీపీ, చంద్రబాబు నాయుడు. సో సహజంగానే దెర్ విల్ బి ఏ పుష్. అండ్ ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని అవకాశంగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం చాలా ఎక్కువ కంపేరింగ్ విత్ సెవరల్ స్టేట్స్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాన్ని వాడుకుని అక్కడ దాదాపు ఈ 30,000 కోట్ల పెట్టుబడులు అక్కడ పెట్టాలి అనేది సంస్థ ఆలోచిస్తుంది. అంటే ఒకళ్ళు పొమ్మంటే ఒకళ్ళు రమ్మంటున్నారు, అవకాశం చూసుకోండి. అండ్ చంద్రబాబు నాయుడు ఈజ్ మేకింగ్ ఇట్ టు అట్రాక్ట్ మోర్. ఓకే, అంటే అతనికి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడే బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వాన్ని ఆయన రన్ చేస్తున్నారు. సో దెర్ విల్ బి అన్ అడ్వాంటేజ్. దే ఆర్ ట్రైంగ్ టు టేక్ దిస్ అడ్వాంటేజ్. కానీ అసలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే హౌ అండ్ వై ఏ ప్రైవేట్ కంపెనీ వాజ్ అలౌడ్ ఆఫ్టర్ ఎన్ అగ్రిమెంట్. ఎంఓయూ అయిపోయింది కదా, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంస్థ ముందుకు వస్తున్న తరుణంలో కూడా అగ్రిమెంట్లో మార్పులు ఎందుకు వచ్చాయి, దీనికి ఎవరు కారణం? ఒకటి, ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ ఇవన్నీ అయిపోయి కొత్త సంస్థ వచ్చి అంతా అయిన తర్వాత నౌ దిస్ విజయ్ హెస్ టేకన్ ఓవర్ యాజ్ చీఫ్ మినిస్టర్, టీవీకే విజయ్ కదా. నౌ హీ హ్యాస్ ది రెస్పెక్ట్. ఒక రాష్ట్రం నుంచి 30,000 కోట్ల పెట్టుబడులు, అది కూడా తీర ప్రాంతంలో రాష్ట్రం. తమిళనాడు హెస్ వాస్ట్ శ్రీశ్వర్ ఏరియా. అటువంటి రాష్ట్రం నుంచి పెట్టుబడులు వేరే రాష్ట్రం గడిపోతుంటే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ హీ హ్యాస్, అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి రావడం మంచిదే, దాన్ని ఏమీ నేను వ్యతిరేకించట్లా. కానీ తమిళనాడు చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు లుక్ ఎట్ వై ఏ సెంట్రల్ ఆర్గనైజేషన్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ వాజ్ ఫోర్స్ టు మైగ్రేట్ టు అదర్ స్టేట్. ఎందుకంటే ఇది ఒక్కదానిగా పరిమితం కాదు కదా, రేపు పొద్దున దేనికైనా ఇది వర్తించవచ్చు. సో దెర్ ఆర్ సెవరల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. లెట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ లుక్ ఇన్ టు ఇట్. At the same time,
ఇట్స్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వేర్ ఏ షిప్ బిల్డింగ్ యూనిట్ విల్ కమ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. బాగుంది కదా అవధానం.